హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏడీస్ మూవీ ముచ్చట్లు. ఫైనలీ మై మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఫంకీ' అయితే ఈ ఫ్రైడే థియేటర్స్‌లోకి వచ్చేసింది. మూవీ అయితే ఫ్రైడే రోజే చూసేసినా గానీ, పండగ హడావిడి అండ్ నా ఫ్రెండ్ పెళ్లి ఈవెంట్స్ కొన్ని ఉండే, దానివల్ల వీడియో చేయడం కుదరలేదు. ఇక మూవీ డీటెయిల్స్‌లోకెళ్తే, అనుదీప్ కేవీ డైరెక్షన్‌లో విశ్వక్సేన్ లీడ్ రోల్ ప్లే చేసిన మూవీ 'ఫంకీ'. ఆహ్, ఈ మూవీ గురించి నేను వెయిట్ చేయడానికి 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్‌ది వచ్చేసి డైరెక్టర్ అనుదీప్ కేవీ గారు. 'జాతిరత్నాలు' మూవీ రిలీజ్ అయిన తర్వాత అనుదీప్ కేవీ అనేది జస్ట్ ఒక పేరు మాత్రమే కాదు, ఒక ఫ్రెష్ జోన్ ఆఫ్ కామెడీకి బ్రాండ్ అని చెప్పొచ్చు. లేదంటే ఒక సెన్సేషన్ అని చెప్పొచ్చు. ఇక ఎందుకట్లా అంటే, అనుదీప్ గారికి న్యాచురల్‌గానే ఒక కామెడీ టైమింగ్ ఉంటది అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ హై ఉంటది. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది హిలేరియస్‌గా బయటకొస్తది. నేను పర్సనల్‌గా 'జాతిరత్నాలు' మూవీకి బిగ్ ఫ్యాన్‌ని. నేను ఫస్ట్ టైమ్ 'జాతిరత్నాలు' మూవీ చూసినప్పుడు నాన్ స్టాప్ నవ్వుతూనే ఉండే. కనీసం ఊపిరి పీల్చుకునే గ్యాప్ కూడా ఇవ్వలేదు. సో, నేను ఫుల్లీ ఎంజాయ్ చేసిన ఆ మూవీని. దాని తర్వాత అనుదీప్ కేవీ అండ్ శివకార్తికేయన్ గారి కాంబినేషన్‌లో 'ప్రిన్స్' మూవీ వచ్చింది. బట్ అది ఎక్స్‌పెక్ట్ చేసినంత సాటిస్ఫాక్టరీగా అయితే లేకుండే. అనుదీప్ గారి ఫుల్ లెంగ్త్ మార్క్ కనిపించలేదు ఆ మూవీలో. సో, మై సెకండ్ రీజన్ వచ్చేసి 'ఫంకీ' మూవీ టీజర్. టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఆ డైలాగ్స్ అండ్ ఆల్ నాకు చాలా నచ్చినాయి. శాంపుల్‌కి కొన్ని డైలాగ్స్ మళ్ళొకసారి ప్లే చేస్తాను టీజర్ నుంచి. మీ బావగారికి ఏమిస్తున్నావు? నెక్స్ట్ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇస్తున్నా సార్. బావమర్దిగా ఏమిస్తున్నావు అని అడుగుతున్నాయ్యా. బాగా క్యారెక్టర్ ఇస్తున్నా సార్. నేను ఈ రోజు ఇంత పెద్ద డైరెక్టర్ అవ్వడానికి కారణం ఈ స్కూల్లో చదువుకోవడమే. ఈ స్కూల్లో చదువుకున్నాను కాబట్టి నాకు చదువు అంటే విరక్తి పుట్టింది. ఇప్పుడు నా చెల్లెల్ని వాడు ఎవడో పెళ్లి చేసుకుంటాడు, వాడిని బావా అనాలి. నాకు గలీజ్ అనిపిస్తుంది. నేను ఇక్కడ లేనంత వరకే రా, నేను ఇక్కడ లేను. వన్స్ నేను వచ్చిన్నో నేను ఇక్కడనే ఉన్నట్టు. అంతే కదా బ్రో. అవి చూసి నేను ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది అన్నదే ఎక్స్‌పెక్టేషన్ ఉండే నాకు మూవీ చూడడానికి కూడా. ఇక యాక్చువల్ మూవీ ఎట్లుంది అనే విషయానికొస్తే, మంచి స్టోరీ, సూపర్ నరేషన్, బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ విజువల్స్, అమేజింగ్ యాక్షన్ ఎపిసోడ్స్. ఇట్లాంటియి ఏముండవు మూవీలో. ఒకవేళ ఇట్లాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న వాళ్ళకి అయితే నాకు తెలిసి 'ఫంకీ' ఈజ్ ఎ బిగ్ నో. మరి ఈ మూవీ ఎవరు చూడొచ్చు? మూవీలో ఏముంది? జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్, సింపుల్ డైలాగ్స్ అండ్ కామెడీ టైమింగ్. వాటితో పాటు ఇచ్చి ఇవ్వనట్టు ఒక మెసేజ్ ఇచ్చిండ్రు. ప్రతి ఒక్కరు ఎమోషనల్లీ ఎక్స్‌ప్రెసివ్ ఉండరు. ఎక్స్‌ప్రెస్ చేయనంత మాత్రాన వాళ్ళకి ఎమోషన్స్ ఉండవని కాదు. కేరింగ్ అండ్ కన్సర్న్ లాంటి ఫీలింగ్స్ ఉండవు అనేది కూడా ఏం లేదు. జస్ట్ చూయించుకోవడం ఇష్టం ఉండదు అంతే. అనేది చాలా డీసెంట్‌లీ పోర్ట్రే చేశారు మూవీలో. అండ్ విశ్వక్సేన్ ఆల్రెడీ బయట ప్రెస్ మీట్స్‌లో గాని, ఈవెంట్స్‌లో గాని చెప్పినట్టు ఆయనకిదొక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే మూవీ మొత్తం విశ్వక్సేన్ సెంటెడే నడుస్తుంటది. ఆయనే ఉంటాడు స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు విశ్వక్సేనే ఉంటాడు. ఇక మరి ఈ ఆపర్చునిటీ విశ్వక్సేన్ ఎంతవరకు యూజ్ చేసుకున్నాడు అంటే మాత్రం జస్ట్ ఓకే అనిపించింది. ఎందుకంటే ఆయన కామెడీ టైమింగ్ అంతగా ఎక్కలేదు నాకు. వేరే ఎవరైనా ఉండుంటే చాలా బెటర్ అవుట్‌పుట్ ఉండేది అనిపించింది నాకు. కామెడీకి చాలా స్కోప్ ఉన్న రోల్ అది. సో, కామెడీ టైమింగ్ వాస్ వెరీ ఇంపార్టెంట్. విశ్వక్సేన్‌కి ఆ టైమింగ్ అంత సెట్ అయిందని నాకైతే అనిపియలేదు. లాస్ట్‌లో ఎమోషనల్ ఎపిసోడ్ ఒకటుంటది. అది మంచిగా హ్యాండిల్ చేసిండు. ఈ మూవీకి మేజర్ డ్రాబ్యాక్ గూడా అదే. విశ్వక్సేన్ యాక్టింగే. వేరే మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్‌ని, లేకపోతే మంచి టైమింగ్ ఉన్న లీడ్‌ని ఎవరినైనా పెట్టుకొనుంటే మూవీ అవుట్‌పుట్ వేరేలా ఉండేది అనిపించింది నాకు. ఫర్ ఎగ్జాంపుల్, నవీన్ పోలిశెట్టి అంటే ఆల్రెడీ 'జాతిరత్నాలు' చేసిండు కాబట్టి సేమ్ రిపీట్ అయితది అని కన్సిడర్ చేసి ఉండకపోవచ్చు. బట్ శ్రీ విష్ణు లాంటి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ కనుక ఈ మూవీ చేసుంటే కంప్లీట్‌లీ డిఫరెంట్ ఉండేది అనేది నా పర్సనల్ ఫీలింగ్. దీని మీద మీ ఒపీనియన్ ఏంటిది అనేది కూడా కామెంట్ చేయండి. ఇక మిగిలిన ఆర్టిస్ట్‌లంటే హీరోయిన్ అండ్ నరేష్ గారు వాళ్ళకున్న స్కోప్‌లో డీసెంట్‌గా చేసిండ్రు. మ్యూజిక్ అండ్ విజువల్స్ అన్నీ ఓకే ఉంటాయి. పెద్ద హైలైట్స్ అని ఏం చెప్పలేము. డీసెంట్ ఫర్ ద స్టోరీ. లో బడ్జెట్‌లో కంప్లీట్ చేసిర్రు మూవీ. పెద్ద ఖర్చేం పెట్టలేదు. హడావిడి లేకుండా సింపుల్‌గా కంప్లీట్ చేసేసిర్రు మూవీని. అది స్క్రీన్ మీద తెలుస్తుంటది. యాక్చువల్లీ అది కూడా మెచ్చుకోవాల్సిన విషయము. ఏదో భారీ బడ్జెట్ పెట్టి ఏదో చేసేయాలి అన్నట్టు కాకుండా సింపుల్ బడ్జెట్ ఫ్రెండ్లీగా షూట్ చేసినట్టు అనిపించింది మూవీ. విచ్ ఈస్ ఏ గుడ్ సైన్ అని చెప్పొచ్చు. మూవీకి హైలైట్ అంటే కామెడీనే. డ్రాబ్యాక్ కూడా అదే. ఎందుకంటే విశ్వక్సేన్ కామెడీ టైమింగ్ సెట్ అవ్వలేదు కాబట్టి అనుకున్నంత రీచ్ లేదు. మేబీ యాస్ ఐ సెడ్, డిఫరెంట్ యాక్టర్ విత్ మోర్ కామెడీ టైమింగ్ ఎవరైనా చేసుంటే కంప్లీట్‌లీ డిఫరెంట్ అవుట్‌పుట్ ఉండేది అనేది నా పర్సనల్ ఫీలింగ్. దట్స్ ఆల్. పెద్దగా చెప్పడానికి ఏం లేదు. జస్ట్ సింపుల్ మూవీ 'ఫంకీ'. లాజిక్‌లు, మ్యాజిక్‌లు ఇట్లాంటివి ఏం లేకుండా జస్ట్ మూవీకెళ్ళినామా, చూసినామా, ఎంటర్‌టైన్ అయినామా, వచ్చేసినామా అనుకునేటోళ్ళు హ్యాపీగా మూవీ చూసి రావచ్చు. సో, యాహ్! దట్స్ ఆల్ అబౌట్ 'ఫంకీ'. థాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.